హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ సంవత్సరం శ్రావణ మాసం నాకు చాలా స్పెషల్గా స్టార్ట్ అయింది. ఎందుకంటే రీసెంట్గా నేను శివయ్య సంకల్పం తీసుకున్నానని చెప్పాను కదా. సో 11 రోజులు కూడా స్వామివారికి మంచిగా పూజ చేసుకున్నాను. ఈరోజు స్వామివారికి ఉద్యాపన చెప్తానమాట. అండ్ అలానే అదే రోజు శ్రావణ శుక్రవారం కూడా వచ్చింది. సో ఇంట్లో పనులన్నీ మేనేజ్ చేసుకుంటూ ఈ పూజ అంతా ఎలా చేసుకున్నాను అన్నది ఈ వ్లాగ్లో మీరు చూస్తారు. ఎలాంటి స్పెషల్ డే అయినా, పూజలైనా, వ్రతాలైనా ఫస్ట్ మనకి గుర్తొచ్చేది ఇల్లు క్లీనింగ్. ఈ పాటికే శ్రావణ మాసానికి సంబంధించి క్లీనింగ్ ఆల్మోస్ట్ అందరూ కంప్లీట్ చేసే ఉంటారు కదా. బట్ నేను ఇంకా స్టార్ట్ చేయలేదు. ఎందుకు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తానులేండి. ప్రస్తుతానికైతే ఇల్లు జస్ట్ క్లీన్ చేసుకుంటున్నాను. మరీ అంత డీప్ క్లీనింగ్ లాగా చేయట్లేదు. దట్టు ఇది పూజకి ముందు రోజు అనమాట. నాకు పొద్దున్న లేచి అన్నీ మేనేజ్ చేసుకుంటూ ఒక పక్క టైంకి వీళ్ళకి అన్నీ అందించాలి. స్కూల్ పనులు, ఆఫీస్ పనులు, ఇంట్లో పనులు ఇవన్నీ చేసుకుంటూ నేను పూజ దగ్గరికి ఏర్పాటు చేయాలంటే చాలా కష్టం అవుతుందండి. ఇన్ కేస్ నాకు ఎవరైనా హెల్ప్ ఉన్నారనుకోండి మంచిగా చేసుకునేదాన్నేమో. బట్ ఏ ఒక్కళ్ళు నాకు ఏ హెల్ప్ చెయ్యరు కాబట్టి అన్నీ నేనే చేసుకోవాలి. కాబట్టి నేను కొన్ని పనులు ముందు రోజు సాయంత్రమే చేసుకుంటాను అనమాట. అందులో క్లీనింగ్ మెయిన్. సో ఇల్లు గుమ్మాలు క్లీన్ చేయడంతో పాటు ఈసారి సందు పక్కన ఉంటుంది కదా కారిడార్ అంతా కూడా, అది కూడా మంచిగా నీట్గా వాష్ చేసేసి చక్కగా ముగ్గులు వేశాను. బేసిక్గా నాకు ముగ్గులు రావు. వచ్చిన మెహందీ డిజైన్స్ని అటు ఇటు తిప్పి మొత్తానికి ఎలాగోకలా నాకు వచ్చిన డిజైన్సే వేశాను. బట్ ఏదైనా ఇల్లంతా క్లీన్ చేసుకుంటే వచ్చే సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్గా ఉంటుంది కదా. సో ఇలా ముందు రోజు అంతా క్లీనింగ్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ బై 4 o'clock అంతా లేచాను. ముందు రోజు నైటే ఆల్రెడీ మొత్తం క్లీనింగ్ పనులన్నీ అయిపోతాయి కాబట్టి లేచిన తర్వాత ఇంకా క్లీనింగ్ జోల్కి ఏం వెళ్ళను. జస్ట్ ఫ్రెష్ అయ్యి వచ్చేసి మంచిగా రెడీ అయ్యి పూజ చేసుకుంటాను. ఇంకైతే శివయ్య సంకల్పం గురించి చెప్పాలండి. 11 రోజులు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా మంచిగా పూజ అయిపోయిన తర్వాత ఇది 12వ రోజు అనమాట. ఉద్యాపన తీసుకుంటున్నాను ఈరోజు. సో ఉద్యాపనకి ఎలా చేయాలంటే ఫస్ట్ మనము రాగి చెంబుకి పసుపు తాడుతో కంకణం కట్టి అందులో వాటర్, తర్వాత ₹1 బిళ్ళ వేసాం కదా. ఆ ₹1 కాయిన్ని మీరు బీరువాలో కానీ లేదా మీ పర్స్లో కానీ మీ హస్బెండ్ పర్స్లో కానీ పెట్టేసుకోవచ్చు. మీకు ఏదైతే వ్యాలిడ్ ప్లేస్ ఉంటుందో అక్కడ పెట్టచ్చు. అండ్ నెక్స్ట్ స్వామివారి ఫోటో తీసి పక్కన పెట్టేస్తాం. ఆ తర్వాత బియ్యము, ఈ ప్లేట్లో బియ్యం ఏం చేయాలి అంటే మంచిగా ఈ బియ్యం అంతటిని కూడా పరవన్నం వండి స్వామివారికి నైవేద్యం పెట్టేయచ్చు. లేదు ఇంత స్వీట్ చేయడం ఎందుకు అనుకుంటే కొంచెం మీరు పరవన్నం చేసి మిగతా బియ్యంని రెగ్యులర్గా మనం రైస్ కుక్ చేసుకుంటాం కదా అందులో కలిపేయచ్చు. లేకపోతే కొంచెం పరమన్నం వండి మిగతా బియ్యాన్ని ఆవులకైనా పెట్టచ్చు. మీకు ఎలా వీలుంటే అలా చేసుకోండి. బట్ గుర్తుపెట్టుకోండి, నాన్ వెజ్లో కలపకుండా ఉంటే సరిపోతుంది. అస్సలు నాన్ వెజ్లో కలపకూడదు అనమాట. అది ఇంకా పీఠం మొత్తం తీసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆ ప్లేస్ అంతటిని నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు ఉద్యాపన పూజతో పాటు ఫస్ట్ శ్రావణ శుక్రవారం పూజ కూడా ఇక్కడే చేసుకోబోతున్నాను కాబట్టి మొత్తం అంతా క్లీన్ చేసేసాను. నెక్స్ట్ నా దగ్గర ఉన్న శివలింగాన్ని కూడా నీట్గా శుభ్రపరిచేసి అమ్మవారి ఫోటో కూడా పెట్టి పూజ చేసుకుంటాను. ఇంకైతే ఇందాక నేను మీకు చెప్పాను కదా, రాగి చెంబులోనున్న ₹1 కాయిన్ని మీరు మంచిగా ఏదైనా మనీ పెట్టే ప్లేస్లోని పెట్టి స్టోర్ చేసుకోండి అని. తర్వాత ఆ రాగి చెంబులో ఉన్న వాటర్ని ఏం చేయాలి అంటే పచ్చని చెట్టు లైక్ తులసి మొక్కలో వేసేయండి. నాకు తెలిసి ప్రతి ఒక్కరి ఇంట్లోని తులసి మొక్క ఉంటుందండి. ఒకవేళ లేని పక్షంలో ఏదైనా పచ్చని చెట్టు మొదల్లో వేసేయండి. కానీ అందరూ తొక్కే ప్లేస్లోని ఎలా పడితే అలా ఆ వాటర్ని పారేయొద్దు. అండ్ నెక్స్ట్ మనం రాగి చెంబుకి పసుపు తాడుతో కంకణం కట్టాం కదా. ఇంకా కంకణం ఏం చేయాలి అంటే మీ చేతికైనా కట్టుకోవచ్చు, లేదా మీ హస్బెండ్ చేతికైనా కట్టచ్చు, మీ పిల్లల చేతికైనా కట్టచ్చు, లేకపోతే మీరు బీరువాలో ఎక్కడైతే డబ్బులు పెడతారో అక్కడ పెట్టచ్చు. సో ఈ పసుపు కంకణం తాడు కావచ్చు లేదా ₹1 బిళ్ళ కావచ్చు, జాగ్రత్తగా దాచుకోండి. కానీ ఎక్కడ పడితే అక్కడ పెట్టేయద్దు. జాగ్రత్తగా దాచుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ బియ్యము మొత్తం అయితే నేను పరవన్నం చేయట్లేదు. ఇందాక మీకు చెప్పినట్టు కొన్నేమో నేను ఇప్పుడు పరవన్నం చేస్తున్నా, ఇంకొన్నేమో బియ్యం డబ్బాలో కలిపేశాను అనమాట. అంటే నేను రెగ్యులర్గా యూజ్ చేసే రైస్ ఉంటుంది కదా, అది ఒక డబ్బాలో స్టోర్ చేస్తాను. సో ఆ రైస్లోనే కలిపేశాను అనమాట. ఇంకా కొంచెం పరవన్నంకి తీసుకున్న రైస్ని మంచిగా వాష్ చేసేసాను. ఈలోపే మా హస్బెండ్ పాలు కూడా స్టవ్ మీద పెట్టేశారు. అవి బాగా బాయిల్ అవుతున్న టైంలోని మంచిగా వాష్ చేసి పెట్టిన రైస్తో పాటు కొంచెం పచ్చిశనగపప్పు యాడ్ చేశాను. మీరు కావాలంటే పెసరపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ప్లెయిన్ పరమన్నం ఏదైతే ఓన్లీ రైస్తో చేస్తామో అది తద్దినాలకి పెడతారంట. కానీ మిగతా స్వామి అమ్మవార్లకి నైవేద్యం పెట్టేటప్పుడు ఓన్లీ ప్లెయిన్ వైట్ రైస్ కాకుండా అందులో కొంచెం పప్పు, అంటే అది పెసరపప్పు అయినా వేయచ్చు, పచ్చిశనగపప్పు అయినా వేయచ్చు. ఇవేవి లేకపోతే కందిపప్పు అయినా ఒక 2 బద్దలు వేస్తే సరిపోతుంది. ఇంకిగోండి ఈరోజు నేను మంచిగా చీర కట్టుకొని ఇలా రెడీ అయ్యాను అనమాట. ఇంకా స్వామివారి దగ్గర పెట్టిన కంకణం ఉంది కదా, అదైతే నేను ఫస్ట్ చేతికి కట్టుకున్నాను పూజ అయిపోయినంత వరకు. వన్స్ పూజ అయిపోయిన తర్వాత తీసుకెళ్లి బీరువాలో డబ్బులు పెట్టే ప్లేస్లో పెట్టేశాను అనమాట.
ఈ 11 రోజులు స్వామివారికి ఎలా అయితే దీపారాధన చేసుకొని అభిషేకం చేసుకున్న తర్వాత రుద్రమంత్రం చదువుకుంటూ లింగాష్టకం చదువుతూ కాలభైరవాష్టకం చదువుతూ ఇంకా ఓపిక ఉంటే బిల్వాష్టకం చదువుతూ పూజ చేసుకున్నాము. సేమ్ ఈరోజు కూడా అదే ప్రాసెస్. కాకపోతే పొద్దున్న ఈయన పాలు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు స్వీట్స్ కూడా తీసుకొచ్చారనమాట. మాకు ఇక్కడ విశాఖ డైరీ పెద్ద కంపెనీ ఉంటుంది కదా, విశాఖ డైరీ ఒరిజినల్ కంపెనీ ఇక్కడ ఉందనమాట. కాబట్టి ఏ టైంలో వెళ్ళినా సరే మంచిగా ఫ్రెష్ డైరీ ప్రోడక్ట్స్, తర్వాత స్వీట్స్, ఐస్ క్రీమ్స్ మోస్ట్లీ అవైలబుల్గానే ఉంటాయి. సో ఎలానో పాలకు వెళ్ళారని చెప్పేసి పూజ చేసుకుంటున్నాను అని చెప్పి ఇగోండి స్వీట్స్ తీసుకొచ్చారు. ఇంకా అవే స్వామి అమ్మవారి దగ్గర పెట్టి దీపారాధన చేసుకుంటున్నాను. పూజ ఎలా జరిగిందో చూస్తూ ఉండండి. బ్యాక్ ఎండ్లో నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఇలా శివయ్య సంకల్పం తీసుకోవాలి అంటే మీరు అనుకుంటే జరగదండి. ఒకవేళ మీకు మ్యారేజ్ అయిపోయింది అంటే ఎంటైర్ ఫ్యామిలీ మీకు సపోర్ట్ చేయాలి. అప్పుడైతేనే మీరు ప్రశాంతంగా పూజ చేసుకోగలరు. అండ్ ఒక్కొక్కసారి ఆ శివయ్య బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి. కొంతమందికి ఏంటంటే నేను విన్నది సంకల్పం స్టార్ట్ చేసినా సరే మధ్యలో డిస్కంటిన్యూ చేయడం అలా అవుతూ ఉండింది అని. సో నాకైతే ఎటువంటి ఆటంకం లేకుండా ఈ పూజ చేసుకోవడానికి మెయిన్ కారణం మా హస్బెండ్ అనమాట. ఎందుకంటే సంకల్పం అయితే తీసుకున్నాను కానీ పొద్దున్నే ఒక్కోసారి లేవలేకపోయేదాన్ని అనమాట. అలాంటప్పుడు మా హస్బెండ్నే నన్ను టైంకి లేపి అతను ఎంతవరకు నన్ను కేర్ చేయాలో, నాకు పూజకి ఎంతవరకు ఆయన సహాయం చేయగలరో అంతా చేసేవారనమాట. సో దట్ నేను ఈజీగా మిగతా పూజ పనులన్నీ చేసుకునేదాన్ని. సో ఆల్ థ్యాంక్స్ టు హిమ్. ఈవెన్ వియాన్ బాబు కూడా చెప్పిన మాట వినేవాడు. అండ్ మా అత్తగారు కూడా ఆ టైంలో నన్ను ఎక్కువేం ఇబ్బంది పెట్టలేదు. ఇంకా చెప్పాలంటే సంకల్పం తీసుకున్న తర్వాత నాన్ వెజ్ తినకూడదు, ఉల్లిపాయ తినకూడదు, వెల్లుల్లిపాయ తినకూడదు, ఇలా ఏవైతే కొన్ని నియమాలు ఉన్నాయో అవి నేను ఒక్కదాన్నే కాదు ఇంటిల్లి పాది ఫాలో అయ్యామన్నమాట. కాకపోతే నేను ఒక్కదాన్నే దీపం పెట్టుకొని పూజ చేసుకునేదాన్ని. బట్ వాళ్ళు దీపం పెట్టలేదంతే, రిమైనింగ్ థింగ్స్ అన్ని వాళ్ళు కూడా నాతో పాటు ఫాలో అయ్యారు. ఇంకా మీ అందరికీ తెలుసు మేము నాన్ వెజిటేరియన్స్ అని. సో నాన్ వెజ్ లేకుండా ఉండగలరా అనుకున్నాను కానీ వాళ్ళు కూడా ఉన్నారు. బట్ మధ్యలో ఒక్కరోజు మాత్రం నాన్ వెజ్ తెచ్చుకొని వాళ్ళే కుక్ చేసుకున్నారు. నేను అవేమీ టచ్ చేయలేదు. బట్ సంకల్పం రూల్స్లోని టచ్ చేయకూడదని ఏం లేదు. మనం తినకపోయినా ఇంట్లో వాళ్ళకి వంట చేసి పెట్టచ్చు. సో నేను అదే చెప్తున్నానండి, పెళ్లి కాని వాళ్ళు కనుక ఒకవేళ శివయ్య సంకల్పం తీసుకోవాలి అనుకుంటే చక్కగా తీసుకోండి. ఎందుకంటే మీకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఇప్పుడు ఉండవు కాబట్టి ప్రశాంతంగా ఎటువంటి హడావిడి లేకుండా స్వామివారికి పూజ చేసుకోవచ్చు. అదే కనుక ఒకవేళ మీరు మ్యారీడ్ అయ్యుండి ఇలా సంకల్పం తీసుకోవాలి అనుకుంటున్నట్టయితే ఒక్కసారి ఫ్యామిలీతో ఆర్ఎల్స్ మీ హస్బెండ్తో డిస్కస్ చేయండి. ఆయన ఓకే అంటే ప్రశాంతంగా చేసుకోండి, కానీ వద్దు అంటే లేదు అని చెప్పి ముందుగా తరకానికి పూజ చేసి ఎండ్ ఆఫ్ ద డే ఫైటింగ్ పెట్టుకొని అన్నెసెసరీగా గొడవలకి దారి తీసుకొని మీరు ఎంత పూజ చేస్తే ఏం లాభం చెప్పండి, దానికి తగ్గ ఫలితం అయితే ఉండదు. అందుకనే చెప్తున్నాను, ఏవైనా స్పెషల్ పూజలు చేయాలి అంటే కనుక ఒక్కసారి మీ ఫ్యామిలీని కానీ లేకపోతే మీ హస్బెండ్ని అడిగి. ఇప్పుడు ఫ్యామిలీ ఎంత ఉన్నా సరే అండి, హస్బెండ్ అన్న పర్సన్ మనకి సపోర్ట్ చేస్తే ఇంకా ఎవ్వరూ మనకి సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. నేనైతే అదే ఫాలో అవుతా. ఇలా ఏమైనా పూజలు చేసుకోవాలి అన్నప్పుడు మా హస్బెండ్కి చెప్తాను. దేవుడి దయ వల్ల ఆయన ఏ పూజ చేసుకుంటానన్నా సరే నో చెప్పకుండా ఆయనకి ఎంత వీలవుతుందో అంతా కూడా నాకు సపోర్ట్ చేస్తారు. కాబట్టి నేను ఈరోజు ఇలా ప్రశాంతంగా పూజలు చేసుకోగలుగుతున్నాను. సో ఆల్ థ్యాంక్స్ టు హిమ్. సరే చూసారు కదండి, ఫస్ట్ శివకి పూజ చేసుకున్నాను, ఆ తర్వాత అమ్మవారికి అష్టోత్తర శతనామాలతో పూజ చేసుకొని లాస్ట్కి ఇలా హారతి ఇచ్చేసాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడము, కామెంట్ చేయడము, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడితో ఈ వీడియో ఎండ్కి వచ్చేసాము. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.